హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరికీ ఎలా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము రైతుల విషయంలో ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవటం జరిగిందండి. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీలో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన వెంటనే 20,000 రూపాయలు ఇస్తామని గతంలో ప్రకటించడం జరిగింది. అయితే గత సంవత్సరంలో కొన్ని ఆర్థికపరమైన పరిస్థితుల వల్ల ఎవరికి కూడా డబ్బులు అయితే వేయలేదు. అయితే ఈ అసెంబ్లీలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారండి. అన్నదాత సుఖీభవ పథకం ఈ నూతన సంవత్సరంలో మే లాస్ట్ లేదా జూన్ ఫస్ట్ వీక్ నుండి కూడా మరి డబ్బులు విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడం కూడా జరిగిందండి. దరిదాపుగా మరి 9,400 కోట్ల రూపాయలు అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు కూడా డబ్బులు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. దీనిలో చాలామంది అయితే ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, పూర్తి వివరాలతో మనం ముందుకెళ్దామండి ఫ్రెండ్స్. మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ కనుక మీరు చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అయితే గతంలో రైతు భరోసా అనేటువంటి యొక్క పేరు అయితే ఉండేదండి. నూతన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆ పేరును మార్చి అన్నదాత సుఖీభవ అనేటువంటి యొక్క పథకాన్ని అయితే పెట్టడం జరిగిందండి. అయితే ఎవరికి డబ్బులు వస్తాయో చెప్తానండి, జాగ్రత్తగా వినాలి. రైతు సోదరులకు అందరికీ తెలియజేయడం ఏమనగా, సొంత భూమి కలిగి ఉండి రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి 14 అంకెల విశిష్ట సంఖ్యను ప్రతి రైతుకు ఇస్తున్నారు. ఈ గుర్తింపు కార్డు ద్వారా రైతుకు అందవలసినటువంటి కేంద్రం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఒక సంవత్సరానికి 6,000 రూపాయలు అనగా 3 విడతలుగా రాష్ట్ర ప్రభుత్వము రైతులను ఆదుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం అయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు అయితే పడుతున్నాయి. అయితే ఎంతోమంది రైతులు నిజంగా ఎంతో ఆశతో ఎప్పుడు జమ అవుతాయా అని ఎదురు చూస్తున్న వారికి ఇది ఒక చక్కటి గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చండి. ఎవరైతే ఫార్మర్ ఐడి కార్డ్ ఇది ఖచ్చితంగా మీ దగ్గరలో ఉంటే సచివాలయాలకి ఖచ్చితంగా ప్రతి రైతు వెళ్ళాలండి. మీరు వెళ్తూ మీ దగ్గర సొంత భూమి కలిగిన ప్రతి రైతు మీ ఆధార్ కార్డు, మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ జిరాక్సు, మీ యొక్క సొంత భూమి కలిగినటువంటి పట్టాదారు పాసు పుస్తకము, ఒకవేళ 1B ఆడంగల్ దీన్ని తీసుకొని ఖచ్చితంగా దీంతో పాటుగా ఫోన్ నెంబర్ను తీసుకుని వెళ్ళాలండి. ఆధార్ కార్డుకు లింక్ అయ్యిన నెంబరు. మీరు వెళ్ళి మీ దగ్గరలో ఉన్నటువంటి మరి అగ్రికల్చర్ ఆఫీసరు దగ్గరికి మీరు వెళ్ళినట్టయితే, లేదా మీ దగ్గరలో సచివాలయం దగ్గరికి వెళ్ళినట్టయితే మరి అగ్రికల్చర్ ఆఫీసర్ గారు మీ యొక్క ల్యాండ్ నెంబర్ను సర్వే చేసి మీ ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉంటే కనుక ప్రతి రైతుకు మన భారత ప్రభుత్వము లేదా రాష్ట్ర ప్రభుత్వము 14 అంకెల విశిష్ట సంఖ్యను ప్రతి రైతుకు ఇస్తున్నారు. ఎవరైతే రైతులు ఈ గుర్తింపు కార్డు ఏ రైతు అయితే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, బాబు సూపర్ 6 పథకాలు అమలు కావాలంటే ప్రతి రైతుకు కూడా సంతోషంగా డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా ఈరోజే మీ దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయం లేదా ఆర్బీకే సెంటర్ దగ్గరికి వెళ్ళి ఉచితంగా దీనికి డబ్బులు ఏమీ తీసుకోరండి, ఉచితంగా నమోదు చేస్తారు. కొద్దిమందికి వేలిముద్ర ద్వారా, రెండవదిగా లేదా మొబైల్ నెంబర్ ఆధార్ లింక్ అయినటువంటి ఆ నెంబర్ ద్వారా మీకు అందరికీ కూడా మరొకటి గుర్తింపు కార్డు 16 అంకెల సంఖ్య విశిష్ట నెంబర్ ఒకటి కేటాయిస్తారు. అది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు జమ కావాలన్నా, లేదా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్నదాత సుఖీభవ పడాలన్నా వెంటనే మీరు చేసుకోండి ఫ్రెండ్స్. ఇది మాత్రం మర్చిపోవద్దండి. ఎవరైతే ఈ యొక్క కార్డులు అయితే చేసుకుంటారో వారికి మాత్రమే
ప్రభుత్వం వచ్చేటువంటి ప్రతి రైతులకు అందాల్సిన సంక్షేమ పథకాలన్నీ కూడా వస్తాయి. దీంతో పాటుగా వచ్చేటువంటి మార్చి జూన్ లేదా జూలై నెలల్లో రైతులకు అందరికీ వస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా జమ చేస్తారని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం జరిగింది.